ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఒక మనిషిని అగాధంలోనికి నెట్టిన, పర్వత శిఖరాగ్రంపై నిలబెట్టినా దానికి మనస్సే కారణం. కాబట్టి మనం మనస్సుకు బుద్ధి ఆధీనంలో సక్రమంగా ప్రవర్తించేలా శిక్షణ ఇవ్వాలి. కోరికలతో ఇంద్రియాలను మనస్సు ప్రేరేపిస్తుంది. అందమైన దృశ్యం చూడాలని, తీయటి రుచులు చవి చూడాలని, మంచి ధ్వనులు వినాలని ఇలా జ్ఞానేంద్రియాలకు ఆజ్ఞలిచ్చి ఆ కోరిక తీరగానే ఆనందంతో తేలిపోతుంది. మనం ఆ ఆనందాన్నే స్వర్గంగా భావిస్తాం. ఇలా కోరికలు తీరిన కొద్దీ మరలా కొత్తవి పుట్టుకొస్తాయి. ఇలా సుఖాల వెంట పడి మనిషి క్రమంగా తన జీవిత గమ్యాన్ని మరచిపోతాడు. తన కోరికలు తీర్చుకోవటం కోసం ఎలాంటి పాపాలనైనా చేయటానికి వెనుకాడడు. చివరికి ఈ మనసు స్వర్గం అంటూనే మనిషి జీవితం చీకటి చేసి నరకానికి దారి చూపుతుంది. అందుకే విఘ్నులు సుఖవంతమైన జీవితం కోరుకోరు, కష్టాలు కోరుకుంటారు. కష్టాలు అనుభవించటం బాధాకరమే. చీకటిలో ఉన్నప్పుడు వెలుగు కోసం వెతుకుతాం. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు దైవాన్ని శరణు వేడుతాం. బాబా ప్రేమను పొందగలుగుతాం. అనిర్వచనీయమైన ఆ ఆనందం అనుభవించిన తర్వాత మిగతా సుఖాలన్నీ చాలా అల్పంగా అనిపిస్తాయి. భగవత్ ప్రేమతో జీవన ప్రయాణం శాశ్వతానంద స్థితి వైపు సాగుతుంది. అందుకే సుఖ దుఃఖాలకు అతీతంగా, స్వర్గ నరకాలకు దూరంగా బాబా సన్నిధి అనే శాశ్వతమైన ఆనంద ధామాన్ని చేరటానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనస్సును అదుపులో ఉంచుకోవాలి. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.